మరి కుమార్ గారు ఇలా చేయడానికి గల కారణం చెప్తున్నాను చూడండి. నేను అబుదాబిలో ఉన్నప్పుడు చూశాను. నేను రాత్రి తెల్లవారుజామున 3 గంటలు పడుకుంటారు ఆయన. అంటే 2 గంటలు ఆ ప్రాంతంలో రికార్డింగ్ చేయాలి. రికార్డింగ్ చేయడంలో మరి పాస్టర్ గారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. పాస్టర్ గారు సహకరించకపోతే చేయలేరు. మరి ఆ పరిచర్య అలాగే పాస్టర్ గారు కూడా ఓమిరు మన్నా అనేటువంటి అనుదిన దేవుని యొక్క వాక్యం మరి ఆన్లైన్ దాన్ని ఏమంటారు వాట్సాప్లో అది కూడా చేస్తూ ఉన్నారు, యూట్యూబ్లో. అలాగే పత్రికా పరిచర్య గత ఎన్ని సంవత్సరాలు అవుతుంది పత్రిక పెట్టి అమ్మా 22 సంవత్సరాల నుండి పత్రికా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఇన్ని పరిచర్యలు జరిగిస్తున్నటువంటి దైవ సేవకులను సంఘంగా మనం గుర్తించాలి, సంఘముగా గౌరవించాలి. ఈ సమయంలో మా హృదయంలో కలిగినటువంటి ప్రేరేపణ, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటలో విశేషముగా ప్రయాసపడుతున్నటువంటి వారిని సన్మానములకు పాత్రులుగా ఎంచమని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి వారి ఇరువురిని కూడా సన్మానించడానికి ఎనియల్ సంఘ పెద్దలు, పురుషులు స్త్రీలు కూడా పైకి రావాలి చేస్తారు. సంఘములకు సంబంధించినటువంటి పెద్దలు ఎక్కడున్నారు? ఉన్నారా? రండి. అలాగే స్త్రీలు ఎవరెవరు ఉన్నారు? 2 అమ్మ ఇక్కడ ప్రార్థన ఆశీర్వాదం ఎక్కువ తర్వాత వెళ్ళిపోదురు. కానీ ఒక్క నిమిషం ఆశీర్వాద ప్రార్థన చేసేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళిపోదురు. కానీ స్త్రీలు అయినటువంటి వారు రండమ్మా. పైకి రండి, భయపడతారేమో. రండి. మంచిదండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవ సేవకులను సన్మానించాలని చెప్పి పెద్దలను నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే స్వాములకు నువ్వు రా, మరి నువ్వు కూడా జిఎఫ్ఐ రండి, పెద్దలు రండి. అందరూ చప్పుడు కొట్టండి. ఆమేన్. అలాగే గిఫ్ట్ తీసుకొచ్చారు సంఘ బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి దైవ సేవకులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి